ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా కూడా డేటింగ్ యాప్ వాడేవారందరికీ కూడా ఒక షాకింగ్ అప్డేట్ అయితే వచ్చింది. ముఖ్యంగా ఒక అంచనా అంటే ఒక సర్వే ప్రకారం చూస్తే మగవారి కంటే మహిళలే డేటింగ్ యాప్ ఎక్కువగా వాడుతూ ఉన్నారు. ప్రస్తుతం అంచనాలు సర్వేలు కూడా అవే చెప్తున్నాయి. పెళ్ళైన మహిళలే డేటింగ్ యాప్ ఎక్కువగా వాడుతున్నారు. ఇలాంటి డేటింగ్ యాప్ని యూస్ చేసుకొని ఒక ముసలి వ్యక్తి అంటే ఆల్మోస్ట్ 68 ఏళ్ల వృద్ధుడు సంచలన పని అయితే చేశాడు. అసలు అది ఏంటో ఒకసారి తెలుసుకుందాము. అయితే అది ఇండియాలో కాదు, జరిగింది వేరే దేశంలో అయినప్పటికీ అది కేవలం అక్కడే జరుగుతుంది, ఇండియాలో జరగవు అనుకోవడానికి లేదు. అది ఏం జరిగింది ఏంటో ఒకసారి తెలుసుకుంటే మీకు కూడా ఒక ముందు జాగ్రత్త చర్య ఉంటుంది. డేటింగ్ యాప్స్తో ముసలోడి అరాచకం. ఏకంగా 14 మంది మహిళలపై అత్యాచారం చేశాడు. ఏం చేశాడు? 68 ఏళ్ల వృద్ధుడంటే మన మైండ్లోకి ముందుగా వచ్చేది 70 ఏళ్ళు అంటే ఆల్మోస్ట్ చక్కగా పెన్షన్ తీసుకుంటూ ఇంట్లో కూర్చొని కృష్ణారామ అనుకుని ఏజ్లో ఉంటారు మా ముసలివాళ్ళు అంటే. అలాంటి వారు జర్మనీలో మాత్రం సీన్ రివర్స్ అయింది. ఆన్లైన్లో డేటింగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఆ డేటింగ్ యాప్ ఎవరైతే వాడుతున్నారో ఆ మహిళలని టార్గెట్ చేసుకుంటూ ఒక 68 ఏళ్ల వృద్ధుడు అరాచకం పాల్పడ్డాడు. జర్మనీలో ప్రస్తుతం ఈ యొక్క ఘటన అయితే తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ యొక్క కేసుకు సంబంధించిన విషయాలు అయితే కనుక ఏంటి అంటే, వేరు డేటింగ్ ప్లాట్ఫామ్ల ద్వారా అమ్మాయిలను మహిళలను పరిచయం చేసుకొని ఆపై వారికి మొత్తం మంది ఇచ్చి దాదాపుగా 14 మంది మహిళలపై అయితే కనుక అత్యాచారానికి పాల్పడ్డాడు. సదరు వ్యక్తిపై జర్మన్ ప్రాసిక్యూటర్లు అధికారికంగా ఛార్జ్ షీట్ దాఖలు చేసిన ఘటన ఇప్పుడు జర్మనీ దేశవ్యాప్తంగా కూడా హాట్ టాపిక్గా మారింది. వివరాల్లోకి వెళ్తే, బెర్లిన్కి చెందిన నిందితుడు డేటింగ్ యాప్స్లో మహిళలను మాటల్లో పెట్టి జాగ్రత్తగా వారిని మభ్యపెట్టి మాట్లాడుతూ బుట్టలో వేసుకునేవాడు. తర్వాత వారిని తనతో మీట్ అవ్వాలని ఫోర్స్ చేసేవాడు. అనంతరం వారు తమ గదిలోకి వచ్చిన తర్వాత ఆల్కహాల్తో పాటుగా నిద్రమాత్రలు, మత్తు ఇంజెక్షన్ లాంటివి ఇచ్చి మొదట వాళ్ళు స్పృహ కోల్పోయేలా చేసేవాడు. అపస్మారక స్థితిలోకి వెళ్ళిన తర్వాత చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి. వెళ్ళిన తర్వాత వారిపై దారుణంగా అత్యాచారానికి పాల్పడేవారు. ఆ సమయంలో బాధితులు కనీసం స్పృహ కూడా లేకపోవడంతో తమపై ఈ ఘోరం జరిగినట్లుగా వారికి ఎలాంటి గుర్తు కూడా ఉండేది కాదు. ఈ క్రమంలోనే మరో నిందితుడిపై జరుగుతున్న విచారణలో భాగంగా లభించిన ఆధారంగా జర్మనీ పోలీసులు అయితే కనుక సదరు వృద్ధుడి నివాసంపై ఆకస్మికంగా దాడులు చేశారు. ఈ సోదాల్లో నిందితుడు నివాసంలో లభించిన పెన్ డ్రైవ్లో సంచలన విషయాలైతే చూసి పోలీసులు సైతం షాక్ అయ్యారు. అందులో డేటింగ్ యాప్స్ ద్వారా పరిచయమైన సదరు మహిళలపై లైంగిక దాడులకు సంబంధించిన అనేక వీడియోలు అయితే లభ్యమయ్యాయి. నిత్యం అవి చూస్తే ఎంజాయ్ చేసేవాడని తెలుస్తుంది. ఈ మేరకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. ఇంకా 70 ఏళ్ల వయసులో అరెస్ట్ చేస్తే ఉపయోగం వాడు చేసే పనులకి. అయితే ప్రస్తుతం నిందితుడి వద్ద లభించిన ఆధారాలు చూస్తే 14 మంది కాదు, 22 మంది మహిళలకు సంబంధించిన అతని దగ్గర వీడియోలు ఉన్నాయి. అది కాకుండా ఈ కేసులో సుమారు 58 మంది మహిళలు బాధితులుగా ఉండే అవకాశం ఉందని అయితే పోలీసుల దర్యాప్తు ద్వారా తెలుస్తుంది. ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, డేటింగ్ యాప్స్ వాడేవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. పర్సనల్గా కలుద్దాం, ఇలా కలుద్దాం, అలా కలుద్దాం అన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీతో పాటు ఇంకో మనిషిని తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఏదైనా కూడా పెళ్ళైన వారు ఇలాంటి యాప్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని అయితే నా ఉద్దేశం.